వాక్కుతో అందరితో మీరు మాట్లాడే ప్రభా. నీ వాక్యము బండలను బదులు వంటిది నాయన. నీ వాక్యము అర్థం వంటిది నాయన. నీ వాక్యము చాకలవాని సబ్బు వంటిది నాయన. అయ్యా, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి నాయన. మీరు మాట్లాడితేనే ప్రభా మా ప్రతి విధమైన పరిస్థితి మార్చబడింది నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ పరలోకపు వాక్కుతో అందరితో మీరు మాట్లాడి మా జీవితాన్ని కట్టి ప్రభా ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ స్తుతి ఆరాధన అందరినీ సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరము కూడి దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్. మనము ఎన్నో వారం అభిషేక ప్రార్థనలో ఉన్నాం. ఇది ఎన్నో వారం? 4వ వారం. మంచిది, 4వ వారం. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? ఇంకా 3 వారాలు ఉన్నాయి. నేను నమ్ముచున్నాను దేవుడు మొదటి వారం నుంచి మన జీవితాల్లో చాలా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. పరిచర్యలో కూడా చేస్తున్నారు. ఊహకందని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఒక వాక్కు మనం లోబడి జీవిస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యం చెబుతుంది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతి అంటే వాక్యాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉంటామో ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతాం. మనకు ఒక దర్శనం అనంటే మనకు ఒక దర్శనం ఉందనుకో, ఆ దర్శనం ద్వారా దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే మనకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా బాగా స్పష్టంగా చెప్పాలని అంటే మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నామనుకో, దేవుడే ఆ ప్రణాళికాబద్ధంగా నడిపిస్తూ ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరొకసారి ఇంటి రీతిగా మనందరినీ ఆయన యొక్క సముఖంలో, ఆయన మందిరంలో సమకూర్చి ఆయన మాట ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే ఉన్నాడు. ఆయన మాటలకు మనం లోబడి, ఆయన మాటలు మన హృదయాల్లో మనం భద్రపరుచుకొని వాటికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటే మన జీవితాల్లో ఆశీర్వాదము తొలకర వర్షం వలె, కడవర వర్షం వలె కుమ్మరించబడతా ఉండే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన మూలవాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వచనంలో దేవుని యొక్క 7 ఆత్మలు ఉన్నాయి. మనము ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అభిషేకపు ప్రార్థనగా మనము ఒక్కొక్క ఆత్మ గురించి మనం ధ్యానం చేస్తున్నాము. మొదటిగా మనము యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ గురించి మనం ధ్యానం చేసాం. తర్వాత జ్ఞానాత్మ గురించి మనం ధ్యానం చేసాం. మూడవది మనం వివేక ఆత్మ గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ రోజు ఆలోచన ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పండి? ఆత్మ, ఆలోచన ఆత్మ. ఆలోచన ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. కొన్ని పట్టణాల్లో, కొన్ని నగరాల్లో, కొన్ని పట్టణాల్లో, కొన్ని నగరాల్లో కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలర్స్ ఎందుకు ఉంటారని అంటే వాళ్ళ సలహాలు సూచనస్తారు. ప్రభుత్వ సలహాదారి అని నియమిస్తారు. ఒక పదం ఉండేది అనమాట. ప్రభుత్వ సలహాదారి అనే ఒక పదం ఉండేది అనమాట. ప్రభుత్వ సలహాదారులు నియమిస్తారు. అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఏ సలహా కావాలో వాళ్ళు సలహా ఇస్తారు. ప్రభుత్వము ఎలా పరిపాలన చేయాలి, ఈ పథకాలు ఎలా పెడితే ప్రజలకు, పేదవారికి మేరే చెప్పాలి సలహా ఇస్తారు అన్నమాట.
ఒక ప్రణాళికాబద్ధంగా వారు ఆలోచిస్తారు. ఉన్నతంగా చదువుకున్న వారిని, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆలోచన ఆత్మ అంటే స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అంటే పరిశుద్ధాత్మ యొక్క 7 ఆత్మల వరాల్లో ఆలోచన ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన ఆత్మ అంటే ఏమిటంటే, ఆలోచన ఆత్మ అంటే కేవలం మనుషులిచ్చు సలహా మాత్రమే కాదు, ఇది దేవుడి నుండి వచ్చే దైవికమైన విలోచన. క్లిష్ట పరిస్థితుల్లో ఏది సరైనదో, ఏది దేవుని చిత్తమో స్పష్టంగా గ్రహించే శక్తి మనకు ప్రసాదిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సమయంలో నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇది ఆలోచించడం కరెక్టా కాదా అని చెప్పేసి దేవుని యొక్క ఆత్మ మనం గైడ్ చేసి నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాము. సరైన నిర్ణయాలు తీసుకోవడం. ఆలోచన ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం నిర్ణయాలు తీసుకుంటాం కానీ సరైన సమయంలో తీసుకో. దానివల్ల మనకి ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. దానివల్ల మనకి అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే సరైన నిర్ణయము సరైన సమయంలో తీసుకునేలాగా చేసింది ఆలోచన ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళలో లోక సంబంధమైన జ్ఞానము సరిపోనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సరైన ఆలోచన ఇచ్చి మంచి మార్గాన్ని మనకి చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే సరైన నిర్ణయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం సరైన నిర్ణయం తీసుకునేటట్టు దేవుని యొక్క ఆలోచన ఆత్మ మనల్ని గైడ్ చేసి నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది ఏం చేసింది అంటే పాపం నుండి దూరంగా ఉంచడం. ఆలోచన ఆత్మ ఏం చేసింది అంటే మా పాపం నుంచి మన దూరంగా ఉంచింది. ఆలోచన ఆత్మ ఏం చేసిందంటే పాపం నుండి దూరంగా ఉంచడం. ఏది మంచో ఏది చెడో విడమర్చి చెప్పి పాపపు ఊబిలో పడిపోకుండా ఈ వరం మనం హెచ్చరిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒకటి ఆలోచిస్తాం, దేవుని యొక్క ఆలోచన ఆత్మ అనేది ఈ ఆలోచన తప్పు. ఈ ఆలోచన పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క వాక్యానికి, దేవుడు మనకిచ్చిన జీవితానికి విరుద్ధం అని చెప్పేసి మనం హెచ్చరిస్తున్నాం. పాపంలో మనం పడిపోకుండా, ఆల్రెడీ పాపంలో మనం పడి ఉన్నాం, చచ్చిన వారిగా ఉంటుండే స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్వయ రక్తం ఇచ్చి మనం సంపాదించుకొని ఆయన స్వాస్థ్యంగా ఆయన జనాంగంగా మనం చేసుకున్నాడు. మళ్ళీ మనం అదే పాపం ఊపిలో వెళ్ళిపోకుండా ఆలోచన ఆత్మ మనల్ని సరైన నిర్ణయాలు తీసుకుంటూ, ఒకవేళ మనం నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయము దేవుని యొక్క వాక్యానికి విరుద్ధము, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధమని మన హెచ్చరిస్తున్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం. మన ఆలోచన మనకు ఉపయోగపడే విధంగా కాదు, దేవుని యొక్క ఆలోచన ఆత్మ ఏం చేసిందంటే మనమే ఉపయోగపడే విధంగా మనం నడిపించదు. అంటే మన స్వయ లాభాన్ని చూసుకోదు. మనము, మన కుటుంబము, మన బంధువులు, మన స్నేహితులు కాదు. ఆలోచన ఆత్మ ఏం చేసిందంటే మనలో ఆలోచన ఆత్మ, దేవుడు మనకు ఆలోచన ఆత్మనిస్తే మనము సమాజానికి ఉపయోగపడతాము, అనేకులకు మాదిరికరంగా జీవిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది పరిశుద్ధంగా జీవించడమైనా, యథార్థంగా జీవించడమైనా, నీతిగా జీవించడమైనా, దేవుని యొక్క ప్రణాళికలో ఉండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం వల్ల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో ఉండి దేవుడికి లోబడి జీవిస్తూ ఉంటే అతడు మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతను చూసిన వారందరూ కూడా ఈ వ్యక్తి చాలా నెమ్మదస్తుడు, చాలా ఓపిక, చాలా తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి అని సాక్ష్యం సంపాదించడమే కాదు, జీవిస్తే ఈ వ్యక్తిలాగా మనం జీవించాలరా అని అనుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆలోచన ఆత్మ ఏం చేసింది అంటే ఇతరులకు మార్గదర్శనం. అంటే మనకు ఈ వరం ఉన్నప్పుడు మనం కేవలం మన కోసమే కాకుండా సమస్యల్లో ఉన్న ఇతరులకు కూడా
దేవుని యొక్క చిత్తానుసారమైన సలహాలు ఇవ్వగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో మన కాలనీ వాళ్ళు మన చుట్టాల్లో ఎవరో మనకు తెలిసింది పలానా పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు. వారి గురించి మనం ప్రార్థన చేయవా? తప్పకుండా ప్రార్థన చేస్తాం. వారు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా, నీవే వారిని ఆదుకో ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనను వారితో పంచుకున్నప్పుడు దేవుడి యొక్క దివ్యమైన వెలుగు, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరము వారిని ఆవరిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది అనేక మాటల ద్వారా వారిని బలపరచవచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచన ఆత్మతో నువ్వు నింపబడితే నీవిచ్చే సలహా అయినా మాట అయినా సరే వారి గాయపడిన హృదయాన్ని కట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి అంటారు తర్వాత నీవు ఆలోచన చెప్పడం ద్వారా, ఈ పరిస్థితుల్లో ఎలాంటి సమయంలో నీవు ఆలోచన చెప్పావు, ఈ ఆలోచన చెప్పడం ద్వారా నేను కూడా ఇలాగే నడవడం ద్వారా నా జీవితము ఆ సమస్యలో ఆ ఇబ్బందులో పడిపోకుండా లేవనెత్తబడింది అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆలోచన ఆత్మ మనలో ఉంటే కనుక మనం మన కోసం బతకం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇతరుల కోసం బతుకుతాం, సమాజం కోసం బ్రతుకుతాం. క్రైస్తత్వం అంటే తన కోసం తాను బతికేది కాదు, సమాజం కోసం బతికేది, సమాజాన్ని బతికించేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే క్రైస్తత్వం అంటే ఒక మతం కాదు, క్రైస్తత్వం అంటే ఒక మార్గం. భారతదేశము పూర్వము చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, చాలా దైనికమైన పరిస్థితుల్లో మనుషులకి మధ్య కులం అనే వ్యవస్థ ఉండి అది ఎదుటి మనిషిని హీనంగా నీచంగా చూస్తున్న సమయంలో దేవుడు కొంతమంది మిషనరీల్ని భారతదేశానికి పంపించడం ద్వారా భారతదేశంలో అనేకమైన చట్టాలు రూపొందించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమానత్వం కలిగి జీవించాలి. దేవుడు అందరికీ దేవుడే, ఒకరికి మాత్రమే దేవుడు కాదు, ఒక ప్రాంతం వారికే దేవుడు కాదు. యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తత్వం ఎప్పుడు కూడా మతాన్ని ముందు పెట్టుకోవాలి, మతాన్ని హెచ్చించాలనుకోవట్లేదు, సమాజాన్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వ్యభిచారం చేసే వాళ్ళు మారుతున్నారంటే, పాపపు జీవితంలో ఉన్నవారు మారుతున్నారంటే, వ్యసనాల్లో ఉన్నవారు మారుతున్నారంటే, ఎంతో మంది కౌన్సిల్ ఇచ్చేవారు ఉన్నారు, ఎంతో మంది గైడ్ చేసేవారు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. వారు ఎంత శిక్షించినా సరే మారిన వారు దేవుని యొక్క మాటలకు వారి హృదయం తాకబడి వారి పాపపు జీవితం నుంచి ప్రభువుని వెంబడించే వారిగా మార్చబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరుడు గట్టిన ఉగ్రవాదులు, కరుడు గట్టిన ఫ్యాక్షనిస్టులు, కరుడు గట్టిన హంతకులు, వ్యభిచారులు, పాపపు జీవితంలో జీవించేవారు, అనేక మందిని చంపేవారు, అనేక మందిని హింసించేవారు, దేవుని యొక్క దివ్యమైన మాట వారి హృదయాలను తాకి వారి హృదయాలు మార్చబడి ఇప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలో ఆలోచన ఆత్మ దేవుడు ఇచ్చాడనుకో, ఆలోచన ఆత్మ వరాన్ని దేవుడు నీలో పెట్టాడనుకో, నీవు నీ కొరకే కాదు సమాజం కొరకు కూడా నీవు ఉపయోగపడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన బలము ఉన్న వ్యక్తి తుఫానులో కూడా స్థిరంగా ఉంటాడంట. దేవుని నామానికి అంటే శ్రమల్లో కూడా స్థిరంగా ఉంటాడు. ఎందుకు స్థిరంగా ఉంటాడంటే నీవు క్రీస్తు అనే బండ మీద ఉంటావు కనుక, క్రీస్తు అనే పునాది మీద నీవు కట్టబడతావు కనుక, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపం వచ్చినా సరే నీవు స్థిరంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, మనము వాగ్దాన నిత్యత పరిశుద్ధాత్మ అభిషేకపు ప్రార్థనలో మనం ఉన్నాము. దేవుడు వాగ్దాన నిత్యత అనంటే వాగ్దానాన్ని నిత్యపరచంటే దేవుని మాటపై బలమైన నిశ్చిత కలిగి ఉండటం కోసము ఈ అభిషేకపు ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అభిషేకపు ప్రార్థన ద్వారా మనం దేవుని మాట పైన నిశ్చయత బలము కలిగి మనం జీవించబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఈ ఆలోచన ఆత్మ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
మన జీవితంలో ఈ ఆలోచన ఆత్మ ఎలా పనిచేస్తుందో చూద్దాము. ప్రార్థన ద్వారా ఎలా పనిచేస్తుంది? ఇది ప్రార్థన ద్వారా. మనము ఆలోచన ఆత్మ అంటే మనం ఏంటో చూసాము, ఆలోచన ఆత్మ యొక్క ప్రాముఖ్యత చూసాము. అంటే ఆలోచన ఆత్మ ప్రాముఖ్యత, ఆలోచన ఆత్మ ఉంటే ఎలా ఉంది అనేది మనం చూసాం. ఇప్పుడు ఆలోచన ఆత్మ ఎలా పనిచేస్తుంది, ఆలోచన ఆత్మ ఎలా పనిచేస్తుంది చూద్దాం. మనము ఆలోచన ఆత్మ మొట్టమొదటిగా ఎలా పనిచేస్తుందంటే ప్రార్థన ద్వారా పనిచేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం గందరగోళంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే ఆలోచన ఆత్మ మన మనసుల్లో ఒక స్వస్థతను ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు గందరగోళమైన పరిస్థితిలో దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు, ఈ పరిస్థితిలో నాకు జవాబు తెచ్చే, ఈ పరిస్థితిలో నేను ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, మరి ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఏంటి ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ద్వారా నువ్వు ముందుకెళ్తావు, ధైర్యపరచబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆలోచన ఆత్మ ఎలా పనిచేస్తుందంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోది వాక్యం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన సమస్యకు పరిష్కారము వాక్యం ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము మొట్టమొదటిగా ఆలోచన ఆత్మ ప్రార్థన ద్వారా పనిచేస్తుంది. రెండోది వాక్యం ద్వారా. ప్రార్థన మనం దేవుడితో మాట్లాడతాము, వాక్యము మనతో మాట్లాడతాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం, ఆ ఆలోచన సరైనదా కాదని చెప్పేసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పెడతామో దేవుడు మనకు ఒక స్వస్థతను మనకిచ్చి మనం ఈ పని చెయ్యాలా వద్దా అని చెప్పేసి మనం గైడ్ చేసింది ఆలోచన ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన హృదయంలో కలిగే దేవుని యొక్క సమాధానము ఆ ఆలోచన దేవునిది అని నిర్ధారిస్తుంది. దేవుడు అంటే పీస్ఫుల్ గా ఉంటుంది. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకో, ఆ నిర్ణయం దేవుని చేత వచ్చింది, దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది సరైనదే అని తెలియాలంటే మనం పీస్ఫుల్ గా ఉంటాం, గందరగోళంగా ఉన్నాం. అవునా కదా? గందరగోళంగా ఉన్నాం, కొంత పాటు టెన్షన్ ఉన్నా సరే పీస్ఫుల్ గా ఉంటాం. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో చెప్పాడు, నేను ఇది చేస్తున్నాను, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడనే ఒక నిరీక్షణ, ఒక బలము, ఒక పీస్ఫుల్ సమాధానం కలిగి మనం పని చేయగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారానే సాధ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో చాలా మంది సలహా ఇస్తారు, కానీ అవి ఎప్పుడు సరైనవి కాకపోవచ్చు, సరైనవి అవ్వచ్చు కూడా, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆలోచన ఆత్మ మనుషులకు సంబంధించింది కాదు, అది దేవుని దగ్గర నుంచి వచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేవుడు ఇచ్చే వరం. లోకంలో చాలా మంది సలహాలు ఇస్తారు, కానీ అవి ఎప్పుడు సరైనవి కాకపోవచ్చు. అయితే ఆలోచన ఆత్మ ఇచ్చే సలహా ఎన్నడూ కూడా తప్పు చేయదు. ఇది మనల్ని నిత్య జీవం వైపు, దేవుని చిత్తం వైపు నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడనుకో, అదే అన్నా నేను మొట్టమొదటిలో ఏం చెప్పానంటే మనకు ఒక దర్శనం ఉండాలి. నువ్వు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నావు అనుకో, అది దేవుని చిత్తం అనుకో, ఆ దర్శనంలో కొంతమంది పాలుభాగస్తులై నడుస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దర్శనాన్ని కోల్పోకూడదు. అసలు ఆ మాట చెప్పలేని మర్చిపోయాను. దర్శనాన్ని కోల్పోకూడదు. మన దర్శనాన్ని మనం కోల్పోకూడదు. నువ్వు ఆస్తి కోల్పోయినా పర్లా, బంధువులు కోల్పోయినా, స్నేహితులు కోల్పోయినా పర్లేదు, కానీ నీ దర్శనాన్ని నువ్వు కోల్పోకూడదు. నువ్వు దర్శనం కోల్పోవడం అంటే దేవుడి ప్రణాళిక నుంచి దూరం అయిపోవటమే. దర్శనం ఎవరిది? దేవుడు ఇస్తాడు ఒక దర్శనం మనకి. మనం దర్శనాన్ని కోల్పోతున్నాం అంటే దేవుడి ప్రణాళిక నుంచి దూరం అయిపోతున్నాం అన్నమాట. ఇక్కడ చదువుతున్నాను, ఇక్కడ రాసుకున్న మాట, లోకంలో చాలా మంది సలహా ఇస్తారు, కానీ అవి ఎప్పుడు సరైనవి కాకపోవచ్చు. అయితే ఆలోచన ఆత్మ ఇచ్చే సలహా ఎప్పుడు కూడా తప్పు చేయదు. ఇది మనం నిత్య జీవం వైపు, దేవుని చిత్తం వైపు నడిపించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పి దేవుని నామానికి మహిమ కలుగుతాం. ఎందుకు తప్పు చేయదనంటే ఆయన అబద్ధం అంటే ఆయన నరుడు కాదు, భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యెహోవా ఆయన.
మనుషులు మాట ఇచ్చి తప్పచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పినట్టు చరిత్రలో లేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేస్తానంటే చేస్తాడు, చేయనంటే చేయనంటే. ఆలోచన ఆత్మ ఏం చేసిందంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో, దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా మనం నడవటంలో సహాయపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి ఆలోచన ఆత్మ స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ యొక్క శక్తి, ప్రాముఖ్యత మరియు అది ఇచ్చే ఫలితాలు వివరించే కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ధ్యానం చేద్దాము. సమయానుకూలంగా మనము ధ్యానం చేద్దాము. ఆలోచన ఆత్మకు మూలము, ది సోర్స్ ఆఫ్ కౌన్సిల్ అంటే ఆలోచన ఆత్మకు మూలము. పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఆలోచన ఆత్మకు మూలం అని ఈ వచనం స్పష్టంగా చెబుతుంది. అదే మనం యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. మరొకసారి చదువుదాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన ఉందా దాంట్లో? ఆలోచన మనము మూడు దేవుని యొక్క ఆత్మల గురించి మనం ధ్యానం చేస్తుంది. ఇది 4వ ఆత్మ, ఆలోచన ఆత్మ, 4వ ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య ప్రారంభం అవడానికి దేవుడే ఆలోచన కలగజేశాడు. 2024 సంవత్సరంలో మేము విస్తృతంగా ఆయా ప్రాంతాల్లో సువార్త పన్నెండుతో వాడబడుతూ ఉండేవాడిని. చాలా ప్రాంతాలు, చాలా 5 రోజులు, 6 రోజులు, 4 రోజులు, 3 రోజులు సువార్త పరిచర్య కొరకు ఆయా ప్రాంతాల్లో వాడబడుతూ ఉంటున్న సమయంలో దేవుడు అన్నాడు, ఇలా వాడబడటం మంచిదే, కానీ ఒక స్థిరమైన పునాదిగా నువ్వు నిలబడాలి. స్థిరమైన పునాదిగా నిలబెట్టి ప్రపంచ దేశాలకు వెలుగుగా చేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భాష రాని ప్రాంతంలో కూడా వాడుకుంటానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచి నేను నా ఆత్మీయ స్నేహితుడైన మరి దైవసేవకుడు రవితేజ గారితో పంచుకున్నాను. ఈ తిరుగుడు ఇదంతా వద్దు బస్సు, ఎందుకు ఇవన్నీ తిరుగుడు, ఇవన్నీ మన పనివాడికి జీతానికి పాత్రలు, వెళ్తున్నాం వస్తున్నాం, దేవుడు మనల్ని సమృద్ధితో నింపుతున్నాడు. నాకెందుకో ఈ తిరుగుడు ఇదంతా నాకంత ఎందుకో నా మనసుకి అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడికి వెళ్తున్నా అక్కడ రాజుభోగంలా ఉన్న పరిస్థితి. ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న ఉదాహరణ చూద్దాం. రేపల్లిలో ఒక దైవ సేవకురాలు ఉందండి. అక్కడికి వెళ్ళాం. అంటే ఎలా చూస్తారు దేవుడు నడిపింపులో దైవ సేవకులు ఎలా చూస్తారని అంటే, అయినా నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు కూడా చెబుతాను. ఆమె ఎలా చూస్తుంది అని అంటే, మార్నింగ్ పూట టిఫిన్ అంటే ఏం చేద్దాం? మార్నింగ్ పూట టిఫిన్ అంటే ఏం తింటాం? ఓ 2 ఇడ్లీలో, ఒక గ్యారు, లేదా ఒక దోశ తింటాం. ఆమె ఏం పెట్టిందని చూద్దాం. ఇడ్లీ, బజ్జీ, గ్యారీ, అట్టు, మళ్ళీ సాంబార్ వేసుకుని సాంబార్ ఇడ్లీ, మళ్ళీ ఒక్కొక్కరికి 4 గుడ్లు ఉడకబెట్టి. నేను అన్నాను, బాబా ఇది తింటే కనుక మనం తొలికి వెళ్ళాం బాబా, ఇక్కడే పడుకుని 2 రోజులు, అప్పుడు వెళ్తాం బాబు. మళ్ళీ ఏం పోయి మంచిదో దానిలో గడిబిడి చేసిందంటే ఇబ్బంది బాబా, ఎందుకు వచ్చిన గొడవ అంటే అంతేనంటావు అన్నాడు. అంతేకాదు, అంతే ఆవిడది మీకోసమనే తీసుకొచ్చాను బాబా అని అంటుంది. ఇంట్లో ఇడ్లీ అట్టేసింది, బయట నుంచి గ్యారీ బజ్జీ తీసుకొచ్చింది. అంటే దేవుడు అలా పోషిస్తున్నా, అలా చూస్తున్నా సరే మనసుకు సాటిస్ఫాక్షన్ లేదన్నా చెబుతున్నాయి మాట. అంటే ఇప్పుడు తిండికి తిండి ఉంటుంది, జీతానికి జీతం వస్తుంది, ఆయన సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే దేవుడి ప్రణాళిక అది కాదు. అది పాయింట్. దేవుడి ప్రణాళిక అది కాదు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక అనుగుణంగా మనం ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి మన ప్రవర్తన అంతటా మనం అప్పగిపుకుంటామో అప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో ఏదో బయలుపరచబడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు, సోమరమైన చెడ్డదాసుడా, సోమరమైన చెడ్డదాసుడా అని మాట్లాడుతున్నాడు. నేను సోమరమైన చెడ్డదాసుని ప్రభువా అని అంటే, నీకు ఇచ్చిన తలాంతుల్ని నువ్వు వాడట్లేదు, నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు వాడట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వాడకపోవడం ఏంటి ప్రభు అని అంటే, అప్పుడు వాక్యంలో నుంచి స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. అప్పటి నుంచి నేను రవితేజ గారితోనే
నాకు ఈ తిరుగుళ్ళు ఈ సాటిస్ఫాక్షన్ లేదు బాసు, నువ్వు కూడా అనవసరం ఈ తిరుగుళ్ళు అనవసరం, ఎక్కడో ఒకసాట పరిచర్య మనం ప్రారంభించాలి. అప్పటికి నేను పరిచర్యలో ఇక్కడ జగనన్న కాలనీలో మా ఆత్మీయ సహోదరులు అన్నయ్య ఆనంద్ అన్నయ్య గారితో పాలిభాగొస్తుంటే అక్కడ పరిచర్య కట్టబడటానికి దాదాపు 3 సంవత్సరాలు ప్రయత్నం చేసి ఆ పరిచర్యను ఒక సంఘంగా నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. అది ఆనంద్ గారి పరిచర్య అయినా సరే ఆ పరిచర్యలో వన్ ఆఫ్ ది పార్ట్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. మరి పైడిపల్లిలో కూడా ఒక సంఘం ఉంది, ఆయన పెద్ద ఆయన స్వామిలు మాస్టర్ గారు అని పెద్ద ఆయన. అది కూడా దాదాపు 2 సంవత్సరాల పైనుంచి ఆ మందిరంలో కూడా వాక్యం చేయడానికి ప్రతి వారం వెళ్తాను నేను. వాళ్ళు అన్నే రమ్మంటారు, ప్రతి వారం వెళ్తా ఉంటాను. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, మనం నడిచే మార్గం మనం కరెక్ట్ అనుకుంటాం. టయానికి భోజనం వచ్చేస్తుంది, టయానికి టిప్పులు వచ్చేస్తుంది, టయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఏముంది, ఇదే కదా జీవితం అన్న ముఖ్యం. కానీ దేవుని ఆత్మని హెచ్చరిస్తుంది. ఇది కాదని అంటే మేము చాలా ప్రాంతాలు తిరిగాం, చాలా ప్రాంతాలు ప్రయత్నం చేసాం. చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో ప్రయత్నం చేస్తుంటే నాకు ఎందుకో ఆ ప్రయత్నం చేస్తున్నా కానీ ఇది సరైనది కాదని అనిపించేది అనమాట. ఇక్కడైతే నువ్వు చేయగలుగుతావా, ఒకసారి వెళ్ళొద్దాం అంటే ఇద్దరం అలా రౌండ్ వేసేవాళ్ళం. ఖాళీగా ఉన్నప్పుడల్లా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎక్కడ దేవుడు అనుకూలిస్తాడా, ఎక్కడ అనుకూలిస్తాడని. సరే, ఇక అలా గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది. 2024 అయిపోయింది. 2025లోకి వచ్చిన తర్వాత దేవుడు మరి స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇక 2025 సంవత్సరము సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇక నేను ఇలా కాదని చెప్పేసి ఉపవాసం ఉండటం మొదలుపెట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం అంటే దేవుడు 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, 40 రోజులు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకొని నేను ప్రార్థన చేస్తా ఉంటే 9వ రోజున ఒక దైవజనుడి ద్వారా ఈ ప్రాంతం గురించి నాకు చెప్పబడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ 1 రోజులు టైం తీసుకున్నా. మా పాస్టర్ గారు ఎలాంటి చెప్పారు కదా, లేదు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అసలు ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి కట్టుబడిపోయి ఉండాలి. ఎక్కడైనా ప్రారంభించామంటే వెళ్లి తిరిగి చూసుకోవడం అవసరం లేదు. ప్లస్ అదేంటంటే దేవుడి ప్రణాళికలో ఉన్నదే ఉండాలి. మన సొంత చిత్తం నెరవేర్చుకోవడం కాదు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నదే ఉండాలి. అలా అడుగులు ముందుకేసినప్పుడు దేవుడే మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు ఉత్సాహంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా నిరుత్సాహంగా ఉంటుంది అనమాట. ఎందుకనంటే సేవకుడికి పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంటే ఉత్సాహం కలిగింది. ఉత్సాహం కలిగింది. మానవ రీతిగా సహజంగా ఎవరికైనా సరే త్వరగా అభివృద్ధి చెందాలనుకుంటారు. ఎవరైనా త్వరగా అభివృద్ధి చెందాలనుకుంటారు ఎవరైనా సహజంగా. అలా నాకు ఉండింది. ప్రయత్నం చేస్తున్న విశ్వాసం ఉంది, లోపల నమ్మకం ఉంది, దేవుడు ప్రవచనాలు ఉన్నాయి, దర్శనం ఉంది, దేవుడు వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయినా కొంత నిరుత్సాహం ఉంటా ఉండింది. దేవుడు మనల్ని నిరుత్సాహపడిన ప్రతిసారి దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే ఆలోచన ఆత్మతో మనం నింపబడ్డాం అనుకో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో మనం నడుస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈసారి మనం యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం మనం చదివాము. మార్గదర్శనం మొట్టమొదటి ఆలోచన ఆత్మకు మూలమేమో యెషయా గ్రంథం. అంటే ఇది దేవుని పరిశుద్ధాత్మ వరం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఆలోచన ఆత్మతో మనం నడిపించబడతాం. అందుకే నా ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్నాడు దేవుడు. అందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ చూద్దాం, మార్గదర్శకం. అంటే డివైన్ గైడ్ లైన్స్, మార్గదర్శకత్వం. మనము ఏ దారిలో వెళ్ళాలో తెలియనప్పుడు
రూపం నుండి వినిపించే ఆత్మీయ స్వరం గురించి ఇది చెబుతుంది. యెషయా గ్రంథము 30:21. మైకు అమ్మ దగ్గర పెట్టుకుందా ఆన్ చేసాం చదువున్నాను. యెషయా గ్రంథము 30:21. 30:21. మీరు కుడితట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవలో దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడంటే ఆలోచన ఆత్మ నీలో ఉందనుకో, నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతావు. దేవుని నామానికి మేము కలుగును గాక. ఆలోచన ఆత్మ మనలో ఉందనుకో, మనం కుడి తట్టు నడవాలా ఎడమ తట్టు నడవాలా, ఏ మార్గంలో మనం నడవాలి. మరొకసారి చదువున్నాను, ఇదే వచ్చిన చదువు మొదటి నుంచి. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో, అంటే మనం కుడివైపు వెళ్ళాలా ఎడమ వైపు వెళ్ళాలని చెప్పి నిలబడ్డాం. మనం 3 రోడ్ల కూడలో మనం నిలబడ్డాం. కుడివైపు వెళ్ళిపోతే మనకు సేఫా, ఎడమ వైపు వెళ్తే మనకు సేఫా అని మనం ఆలోచించుకుంటున్నాం. అప్పుడు ఆలోచన ఆత్మతో మనం నింపబడి ఉంటే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని దినదినము ధ్యానిస్తా ఉంటే, ఇప్పుడు చదువున్నాను, వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపించింది. కుడి తట్టు కాదు ఎడమ తట్టు కాదురా బాబు, తిన్న మార్గంలోకి వెళ్ళు, నీకు విజయం కలిగిద్దని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును. అంటే మార్గదర్శకత్వము, డివైన్ గైడ్లైన్. అంటే మనం ఏ త్రోవలో నడవాలో దేవుని యొక్క ఆలోచన ఆత్మ మనల్ని గైడ్ చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడోది చూద్దాం, రక్షణ మరియు విజయం. రక్షణ మరియు విజయం. ఒక నిర్ణయం తీసుకునే ముందు దైవికమైన ఆలోచన కోరటం వల్ల కలిగే ప్రయోజనం. అంటే ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం, అది వ్యాపారమైనా కుటుంబమైనా మన బిడ్డల భవిష్యత్తు కొరకైనా లేక దేనైనా సరే ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం. వివాహం కొరకై ఉండొచ్చు, చదువు కొరకై ఉండొచ్చు, ఉద్యోగం కొరకై ఉండొచ్చు, వ్యాపారం కొరకై ఉండొచ్చు, మన కుటుంబం కొరకై ఉండొచ్చు, లేకపోతే పరిచయం కొరకై కూడా ఉండొచ్చు. ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం, అది మంచి నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది ఇక్కడ. ఒక నిర్ణయం తీసుకునే ముందు దైవికమైన ఆలోచన కోరటం వల్ల కలిగే ప్రయోజనం. సామెతలు 11:14. సామెతలు 11:14. నాయకులు లేని నాయకులు అంటే ఆలోచన కర్తలు. నాయకులు అంటే ఆలోచన కర్తలు. నాయకులు ఏం చేస్తారు? ప్రజల్ని పరిపాలిస్తారు, ప్రజల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. చదువున్నాను మొదటి నుంచి. నాయకులు లేని జనులు ఎందుకు చెడిపోతారు? వారు సరిగా నడిపించు పరిపాలించడం వారిని. ఇప్పుడు లోకం చూస్తా ఉందంటే అదే విధంగా ఉంది లోకం కూడా. సరైన పరిపాలన లేదు. ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి, ప్రజల అక్కర్ల గురించి, ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవట్లా. పేదవారు పేదవారుగానే ఉన్నారు, ధనవంతులు ధనవంతులుగానే ఉన్నారు, మధ్య తరగతి వారు చాలా ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ దినదినగణంగా జీవిస్తున్నారు. ప్రభుత్వము ప్రజల్ని సరైన రీతిలో పరిపాలించట్లా. ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవటం, ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకోవటము దేశాన్ని, రాష్ట్రాన్ని పాడు చేయడం తప్పితే ఏం లేదు. ప్రజలు బాగోగులు చూడాలి. ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, చదువున్నాను మొదటి నుంచి చదువు. నాయకుడు అంటే ఎలా ఉంటాడు? సరైన నిర్ణయాలు తీసుకుంటాడు నాయకుడు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు నాయకుడు. నాయకులు లేని జనులు చెడిపోదురు. ఆలోచనకర్తలు అనేకులుట రక్షణకరము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆలోచన చేత నడిపించేవాళ్ళు అనేకులు ఉండటము రక్షణ కంటే మేలు జరిగిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో పాయింట్ చూద్దాం, అప్పుడు మనకు విజయం కలిగింది. ఎలాగంటే సామెతల గ్రంథము 20:18 సామెతల గ్రంథము
20:18. ఉద్దేశములు ఆలోచన చేత మొదటి నుంచి చదువుకోవాలి. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడి అంటే మన ఉద్దేశాలు అనేక ఉద్దేశాలు ఉంటాయి మనకి. ఆ ఉద్దేశము ఆలోచన చేతనే స్థిరపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివేకము గల నాయకుడివై యుద్ధం అంటే యుక్తి గల ఆలోచన కలిగి యుద్ధం చేయండి. వివేకం గల నాయకుడు అని అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం, మనకు విజయం వచ్చిందా అపజయం వచ్చిందా? ఇప్పుడు ఈ పని మొదలు పెడుతున్నాం, మనం పనిలో రాణించగలుగుతామా రాణించలేమా? ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం, ఇది సరైనదా కాదా? ఒకవేళ ఈ నిర్ణయం వల్ల మనమే ఇబ్బందులు ఎదుర్కొంటామా? దేవుని యొక్క ఆలోచన ఆత్మతో మనం నింపబడితే మనకి రక్షణ విజయం కూడా కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ పాయింట్ చూద్దాం. ఆలోచన ఆత్మ మనలో ఉంటే హృదయ రహస్యాలు గ్రహించడానికి దేవుడు కృపణిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన ఆత్మ లోతైన విషయాన్ని ఎలా బయటపరుస్తుందో ఈ వరము మనకు వివరిస్తుంది. సామెతల గ్రంథము 20:5. సామెతల గ్రంథము 20:5. నరుని హృదయములోని ఆలోచన లోతు నేల వంటిది. లోతు నేల అంటే బావిలో ఉన్న నేల వంటిది అనమాట. నరుని యొక్క ఆలోచన అనేక ఉంటాయి. 3-4 ఆలోచనలు పెట్టుకొని వస్తాడు. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అని అంటాడు. అదే ఆలోచన ఆత్మతో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో దైవజనుడు నింపబడి ఉన్నాడు అనుకో, దైవజనుడు ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు బయటపరుస్తాడు. నువ్వు ఈ ఆలోచనతో ఉన్నావు కదా, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, 2 అనుకుంటున్నావు కదా, ఆ 2 కరెక్ట్ కాదు, దేవుడు చెబుతున్నాడు ఇది చేయాలంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే హృదయ రహస్యాలను కూడా బయటపరిచింది ఆలోచన ఆత్మ. అది దేవుని యొక్క కృపావరమే, మనిషి జ్ఞానం కాదు, మనిషి వివేకం కాదు. అది దేవుడు ఇచ్చిన ఉచితమైన వరం. ఆలోచన ఆత్మ లోతైన విషయాలను ఎలా బయలుపరుస్తుందో ఈ వచనం వివరిస్తుంది. ఒకసారి చదువు. సామెతల గ్రంథం 20:5. నరుని హృదయములోని ఆలోచన లోతు నేల వంటిది, బావిలో ఉన్న లోతు నేల వంటిది. వివేకం గలవాడు దానిపై అంటే ఏది ఆలోచిస్తే ఏది అవసరమో దాని ద్వారా అవసరం. దాహం వేస్తేనే మంచినీళ్ళు చేతుకొని తాగుతారు. దాహం వేయకుండా మంచినీళ్ళు ఎందుకు చేస్తారు? బావిలో నుంచి నీళ్ళు ఎందుకు చేస్తారు? అవసరానికి ఉపయోగిస్తున్న కొరకు. అవసరం లేకుండా ఎవరు చాలదిగా. ఈ వచ్చిన అదే చూస్తుంది. నరుని హృదయంలోని ఆలోచన లోతైన నేల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారంలో మనం వివేక ఆత్మ గురించి కూడా మనము ధ్యానం చేస్తాం. దేవుని నామానికి 5వ పాయింట్ చూద్దాం. దేవుని ఆలోచన యొక్క నిత్యత్వం, ది ఎంట్రీ ఆఫ్ గాడ్ కౌన్సిల్. దేవుని ఆలోచన యొక్క నిత్యత్వం. మనుషుల ఆలోచనలు మారవచ్చు, కానీ దేవుని ఆత్మ ఇచ్చే ఆలోచన స్థిరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల ఆలోచనలు మారవచ్చు, మనుషుల ఉద్దేశాలు మారచ్చు, కానీ దేవుడి ఆలోచన ఎప్పుడు స్థిరంగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందనుకో, మనం ఈ భూమిని విడిచిపెట్టే వెళ్ళే వరకు దేవుని యొక్క ప్రణాళిక మారదాం. మనం మారతాం, మన ఉద్దేశాలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. దేవుని యొక్క ప్రణాళిక అలా స్థిరంగానే ఉండేది. నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు అనుకో, దేవుని యొక్క ఉద్దేశాలు కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 33వ కీర్తన 11 యెహోవా ఆలోచన సదా, దేవుని ఆలోచన సదాకాలం నిలిచింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు. ఆయన సంకల్పములు తరతరములకు అంటే మన ఉద్దేశాలు మారవచ్చు, మన ఆలోచన మారవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము మారదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఆలోచన నిత్యము నిలుచును, ఆయన సంకల్పము తరతరములు ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ పాయింట్, గందరగోళం నుండి విడుదల. ఆలోచన ఆత్మ మనం ఉన్నాం అనుకో,
గందరగోళం నుంచి మనం విడుదల పొందుకుంటాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గందరగోళం గైబీ నుంచి మనం విడుదల పొందుకుంటాం. క్లారిటీ ఇన్ కౌన్సిల్, క్లారిటీ ఇన్ కౌన్సిల్, క్లారిటీ ఇన్ కౌన్సిల్. మన స్వంత జ్ఞానం మీద ఆధారపడకుండా దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చే ఆలోచన దేవుని నామానికి మేము కలుగును గాక. చూద్దాం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచు. నీ స్వబుద్ధిని అంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు, దేవుని మీద నమ్మికుంచాలి. చదువునా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం అంటే కొంత ప్రవర్తన అంటలా, మన ప్రవర్తన అంతటి అంటే సర్వాంగ హోమంగా సజీవ యాగముగా మన శరీరాన్ని దేవుడికి సమర్పించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది పరిశుద్ధమై ఉన్నదని దేవుని ఒక వాక్యం చెబుతుంది. చదువున మొదటి నుంచి వస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన ప్రవర్తన దేవుడికి అప్పచెప్పుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా మంచి మార్గంలో మనం నడువాలని అనుకోవటం అవివేకం. ముందు మన ప్రవర్తన దేవుడికి అప్పచెప్పుకోవాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభా నీవే నాకున్నావు, నువ్వే నడిపించు, నేను నడుస్తాను. నువ్వు పరిగెత్తమంటే పరిగెత్తుతాను, కూర్చోమంటే కూర్చుంటాను, నడవమంటే నడుస్తాను. దేవుని నామానికి మేము కలుగును గాక. ఒక దైవజనులు ఉన్నారు. ఆయన చాలా కష్టపడి పరిచర్య చేసి ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు. చాలా పెద్ద మందిరాన్ని కట్టాడు. ఆయన కొరకు జనం ఎగబడుతున్నారు. దేవుడు అన్నాడు, ఈ దుకాణం క్లోజ్ చేసి నువ్వు నేను చూపించే ఒక చిన్న మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని నేర్చుకోమన్నాడంట. దేవుని నామానికి మేము కలుగును గాక. అంటే దేవుడితో నడవట్లా, ఆయన వెనకాల దేవుడు నడవాలనుకుంటున్నాడు. ఆయన అనుకుని కట్టాడు, ప్రయాసపడ్డాడు, పెద్ద మందిని కట్టాడు. జనాలు ఎగబడుతున్నారు ఆయన మాటల కొరకు, ఆయన అభిషేకం కొరకు జనాలు ఎగబడుతున్నారు. దేవుడు అన్నాడు, ఈ దుకాణం అంతా క్లోజ్ చేసేసి నువ్వు ఒక చిన్న మందిరాన్ని చూసుకొని, నేను చూపించే నేను ఒక మందిరాన్ని చూపిస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చొని నేర్చుకోమన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం నడిస్తేనే మనకి క్షేమం. ఇక్కడ అదే చెబుతుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 పాయింట్ చూద్దాం. 7 పాయింట్ చూసి తొందరగా గతం 7 పాయింట్. నడిపింపు కోసము ప్రేయర్ ఆఫ్ కౌన్సిల్, నడిపింపు కోసము ప్రార్థన. భక్తుడైన దావీదు దేవుని ఆలోచన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మొట్టమొదటిగా ఆలోచన ఆత్మ ఎలా పనిచేస్తుందంటే ప్రార్థన ద్వారానే పనిచేస్తుంది, వాక్యం ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ 7వ పాయింట్, నడిపింపు కోసం ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ కౌన్సిల్. భక్తుడైన దావీదు దేవుని ఆలోచన కోసము ప్రార్థన. 16వ కీర్తన 7వ వచనం. 16వ కీర్తన 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన ఎవరంట? మనకి ఆలోచనకర్త ఎవరు? మనుషుడు కాదు, దేవుడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యెహోవా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువున్నాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్న. దేవుడు బోధిస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలి? ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం. మనకి ఆలోచనకర్త అయిన యెహోవా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఆలోచనకర్త ఆయనే,
మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు భక్తుల జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో చూసుకొని త్వరగా ప్రార్థనలోకి వెళ్దాము. మొట్టమొదటిగా ఒక భక్తుల గురించి నేను చూపిస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆలోచన ఆత్మ కలిగి ఉన్న వ్యక్తులు క్లిష్ట సమయాల్లో అద్భుతమైన వివేచనను ప్రదర్శించారు. దేవుని ఆత్మ ద్వారా వారు పొందిన ఆలోచన కేవలం వారికి మాత్రమే కాకుండా దేశాలను ప్రజలను రక్షించాయి. అలాంటి కొందరు ప్రముఖమైన వ్యక్తుల్ని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాము. ఆది కాండము రెఫరెన్స్ రాసుకోండి, నేను క్లుప్తంగా చూద్దాను, సమయం లేదు కనుక రెఫరెన్స్ రాసుకోండి. ఆది కాండము 41వ అధ్యాయము 33 నుంచి 40 వచనాలు. ఆది కాండము 41వ అధ్యాయము 33 నుంచి 40 వచనాలు. ఇక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు ఫరో రాజుకి ఒక కళను చూపించాడు. ఇది మన గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నాం కనుక నేను మళ్ళీ క్లుప్తంగా చెప్పట్లేదు, మీకు మళ్ళీ చదివించి మళ్ళీ సమయం కదా. ఆల్రెడీ నేను సార్లు చెబుతూనే ఉన్నాను నేను, అందుకే మరీ ఒకసారి రిఫరెన్స్ రాసుకుంటే మీరు చదువుకుంటే మీకు అర్థమైపోయింది. అందుకే నేను బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, ఉపకారం కింద చెప్పేస్తాను నేను. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఉన్నాడు. ఫరో రాజుకి దేవుడు కలనిచ్చాడు. 7 సంవత్సరాలేమో విస్తారమైన పంట పడింది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. దేవుడు దర్శనాన్ని చూపించాడు ఫరో రాజుకి, కలనిచ్చాడు. ఆ కళ గందరగోళంగా ఉంది, అర్థం కావట్లేదు ఫరో రాజుకి. దేవుడు అక్కడున్న శాస్త్రుల్ని మొత్తం అక్కడున్న గారడీ విద్య కలిగిన వాళ్ళందరినీ చెప్పాడు, నాకు ఇలా కళ వచ్చిందని చెప్పి రాజు కళ చెబుతున్నాడు. వాళ్ళు చెప్పలే, సింక్ అవ్వట్లేదు అన్నమాట. ఏమవట్లేదు, సింక్ అవ్వట్లా. రాజు చెప్పే కళకి ఆ భావానికి సరిపోట్లా. రాజు ఇలాగా బక్క చిక్కిపోయిన ఆవులు వచ్చాయి, వెన్నులు కనపడ్డాయి, బాగా ఉన్నాయి వెన్నులు. మళ్ళీ ఆ వెన్నులన్నీ ఎండిపోయాయి. కళ చెబుతున్నాడు, బక్క చిక్కిన ఆవులు కనపడ్డాయి, 7 ఆవులు కనపడ్డేలాగా, వెన్నులు కనపడ్డేలాగా చెబుతున్నాడు. ఇలాగా కళ చెబుతున్నాడు, సరైన భావం చెప్పలేకపోతున్నారు. దేవుడు ఆలోచన ఆత్మ యోసేపులో ఉంచాడు కనుక యోసేపు ఫరో యొద్దకు తీసుకొచ్చిపోయినప్పుడు ఫరో ఆ కళను వివరించి, రాజా 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధిగా పంటనిస్తున్నాడు, మరి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ కరువులో మనము జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. 7 సంవత్సరాలు పండిన పంటను మనం జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుంటే ఆ మిగతా కరువు 7 సంవత్సరాల్లో కూడా మనం సమృద్ధి కలిగి జీవిస్తామని చెప్పి కలభావం చెప్పినప్పుడు, అబ్బా భలే చెప్పావు, నీవే ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పేసి ఫరో రాజు యోసేపును ప్రధానమంత్రిగా నియమించాడు. దేవుడు నామానికి. అంటే ఆలోచన ఆత్మ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ నిర్ణయం తీసుకుంటే క్షేమమా, మంచిదా, కీడా, మేలా, ఏ ఆలోచన ఆత్మతో మనం నింపబడితే దేవుడి గైడ్ లైన్స్ లో మనం నడుస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకో వ్యక్తి గురించి చూసుకుందాం మనం. అలాగే తర్వాత 2వ వ్యక్తి మోషే. నిర్గమాకాండము 18వ అధ్యాయము 33 నుంచి 24 వచనాలు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 33 నుంచి 24 వచనాలు. ఇక్కడ ఈ వచనం ఏం చదువుతుందనంటే, ఇక్కడ నిర్గమాకాండంలో మోషే ఒక్కడే నాయకుడిగా ఉన్నాడు. మోషే ఒక్కడే. నిర్గమాకాండము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం, 18వ వచనం, నిర్గమాకాండము 18వ అధ్యాయం 13 నుంచి 24 వచనాలు. 13 నుంచి 24 వచనాలు ఇది చదివితే మీకు అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతున్నది. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తుంటే ఆ ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది ఉన్నారంటే 6 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది. ఒకడే నాయకుడు. ఎవరు? మోషే ఒకడే నాయకుడు. మోషే కింద మోషేకి పరిచారకుడై ఉన్నాడు యెహోషువ. అహరోనే యాజకత్వం జరిగిస్తున్నాడు. ఇక్కడ మోషే ఒక్కడే న్యాయం తీరుస్తూ ఉన్నాడు. వాయిదాల మీద వాయిదాలు వేస్తాను. సుప్రీంకోర్టులో వాయిదాలు వేస్తారు చూసారా, అలా వాయిదాలు వేయదు. ఒకరు వచ్చారు, సరే సాక్ష్యాధారాలు లేవు, మళ్ళీ నెక్స్ట్ వారానికి వాయిదా అంటున్నాడు. ఒక్కడే నాయకుడు. ఎంతమంది అంతా తీర్పు తిరుగుతాడు? ఉదయం 9 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల 7 గంటలకల్లా పొద్దుకూకే వరకు కూడా న్యాయం తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడ మోషే మామ ఇద్దరు అన్నాడు,
అయ్యా నువ్వు ఒక్కడవే నాయకుడు ఉన్నావు, నువ్వు ఒక్కడవే న్యాయం తీరుతావు అంటే ఎంతమందికి న్యాయం తీరుతావు? ఈ లోపల వాడి జీవితం అయిపోయింది. ఇలా కాదు, చదువుదాం ఒకసారి ఆ వచనం చదువుదాం. 18, 19 వచ్చిన చదువుదాం. 18, 19 వచ్చిన చదువు. నీవును నీవును నీతోనున్న నీ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు నీకు ఎందుకు భారంగా ఉంది? 6 లక్షల మంది జనాభా ఉన్నారు, ఒక్కడే నాయకుడు ఉన్నాడు. 6 లక్షల మంది జనాభా ఉండి ఒక్కడే నాయకుడు ఏమి న్యాయం తిరుగుతాడు? సమయం సరిపోట్లా. ఈ లోపల వాడి పంచాయతీ అయిపోతున్నాడు, అది న్యాయం జరగట్లేదు వాడికి. చదువు. అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినుము. అంటే ఇద్దరు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, మన ఇరుగు పొరుగు ద్వారా కూడా మాట్లాడతాడు. మనం గ్రహించాలి, దాన్ని మనం ఆలోచన చేయాలి. మనం అనుకుంటాం ఈయన చెప్పేది ఏంటి, ఈ చెబితే నేను అనాలా? మనం ఆలోచన చేయాలి, 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకన్నారు ఆ మాట, అసలు ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి? ఆలోచన చేస్తే దాని కాన్సెప్ట్ ఏంటో బయటకు వచ్చింది. చదువు. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. దేవుడు నీకు తోడే ఉన్నాడు. నిజం, 100% దేవుడు నీకు తోడే ఉన్నాడు. మోషే ప్రజల పక్షమున నీవు దేవునికి దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ప్రజలకు చేసినంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ ఎంత నిల్చున్నారు బాబు, లైన్ కట్టారు వాళ్ళందరూ. నువ్వు అక్కడే కూర్చొని న్యాయం తీరుతున్నావు, వాళ్ళు లైన్ కట్టారు. చదువున్నాను అని అడగగా మోషే దేవుని తీర్పు తెలిసి తెలుసుకున్నట్టు ప్రజలు నా ఎద్దుకు వస్తున్నారు. ప్రభు నన్ను నియమించాడు దేవుడు, దేవుడు తీర్పు ఏంటో తెలుసుకోవడం ప్రజలు నా ఎద్దుకు వస్తున్నారు. చదువు. వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన నా ఎద్దుకు వచ్చేదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆ ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నాను. వారి మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న మరి పని మంచిది కాదు అంటున్నాడు. దేవుడే ఇతరులను ప్రేరేపించాడు. దేవుడే నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు, కరెక్ట్ అనిపించట్లా. ఎందుకంటే జనం 6 లక్షల మంది ఉన్నారు, లైన్ కట్టారు, ఉదయం కూర్చున్నాం, సాయంత్రం వరకు తిరుగుతున్నాం, అలాగే కొన్ని గొడవలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ లోపల న్యాయం అన్యాయంగా మార్చబడుతుంది, నాకు కరెక్ట్ అనిపించట్లేదు అన్నాడు. అనిపించదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని మిక్కిలి భారంగా ఉంది. అందుకే ఏం చేస్తామంటే నీలో ఉన్న కొంతమందిని నువ్వు ఏర్పరచి 70 మందికి కొంతమంది, 50 మందికి కొంతమంది, ఇలాగా కొన్ని జనాంగాలన్నిటికీ నువ్వు ఏర్పరచుకో. మీకు సంగతి తెలుసా? ఇదే కాన్సెప్ట్ వాలంటీర్ వ్యవస్థ. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అది ఎలిగింది అప్పుడు ఎప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ ఇదే. మీకు ఏదైనా మనం ఎవరిని అడిగేవాళ్ళప్పుడు నాకు ఈ పథకం రాలేదని చెప్పి ఎమ్మెల్యే అడిగారు. వాలంటీర్ 3 చెరువులు నీళ్ళు తాగించేవాళ్ళం. గుమ్మం ఎంత ఊరుకునే వాళ్ళం కాదు. ఆ దండ పెట్టేసాడు, బాబు వస్తే బాబు ప్రభుత్వం ఇంకా సైట్ ఓపెన్ అవ్వలేదని నువ్వు మాకు రాలేదు ఈ పథకం, మాకు వేయలేదు అకౌంట్లో డబ్బులు, మమ్మల్ని ఇది చేయలేదు, కేవైసీ చేయలేదు, అది చేయలేదు 3 చెరువులు నీళ్ళు తాగించేవాళ్ళం. ఇది వాలంటీర్ వ్యవస్థ. ఇది దేవుని దైవికమైన జ్ఞానం. ఇది వాలంటీర్ వ్యవస్థ. ఇక్కడ 50 మందికి ఒకళ్ళని, 70 మందికి ఒకళ్ళని. ఎన్ని కుటుంబాలు? 50 కుటుంబాలు. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్.
తెలుసా మీకు? 50 కుటుంబాలకి ఒక వాలంటీర్. ఎక్కువ కుటుంబాలు కనుక 70 లేకపోతే 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ అన్నమాట. అప్పుడు నువ్వు వారికి న్యాయం తీర్చు. ఒకవేళ బాగా ఇబ్బందికరమైన మేజర్ వచ్చిందనుకో ప్రాబ్లం, నీ యొక్కకు తీసుకొస్తారు. మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ చదివితే అక్కడ కనపడదు. మేజర్ ప్రాబ్లం వచ్చిందంటే నీ దగ్గర తీసుకొస్తారు. నువ్వు న్యాయం తీర్చు, దేవుని సన్నిధిలో పెట్టు, ప్రార్థించి కనిపెట్టు. ఆలోచన ఆత్మ ద్వారా ఇది సాధ్యం. దేవుని నామానికి మహిమ. అలాగా ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయం తీర్చడానికి దేవుడు కొంతమంది న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని న్యాయాధిపతులు అని అన్నారు. ఋతు కాలం వరకు కూడా న్యాయాధిపతులే ఏలారనమాట. దేవుడు మొట్టమొదటి రాజును సౌలుని ఎన్నుకునే వరకు కూడా న్యాయాధిపతులే ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తిని, ఒక వ్యక్తిని చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అబీగయీలు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18 నుంచి 35 వచనాలు. అబీగయీలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18 నుంచి 35 వచనాలు. ఇక్కడ అబీగయీలు భర్త ఒక అతను ఉన్నాడు. అతని పేరు నాబాలు. ఎవరో నాబాలు అతని పేరు. అతని పేరేం పేరు? నాబాలు అంటే అర్థం ఏంటంటే మొరటి వాడని అర్థం. ఏంటి? మొదటి వాడు. ఇక్కడ దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించుకొని కొండల వెనకాల గొడ్ల వెనకాల బ్రతుకుతా ఉందంటే దావీదు చుట్టుపక్కల కొంతమంది చేరారు. అయ్యా ఎవరనంటే వాళ్ళు కూడా అప్పుడు చేత సమస్యల చేత బాధపడుతున్నారు, మేము కూడా నీతోనే ఉంటామని చెప్పేసి దావీదు పక్షాన్ని చేస్తే దావీదు కొంతమంది గుంపులు వేసుకొని దావీదు కొండల వెనకాల గొడ్ల వెనకాల బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈ నాబాలు మంచి ధనవంతుడు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి. నాబాలుకి గొర్రెల కాపరులు ఉన్నారు. గొర్రెలు మేపుతా ఉంటే ఈ దావీదు ఏం చేశాడంటే ఆ గొర్రెల కాపురం చుట్టూ దావీదు సైన్యం కాపలా ఉండేది. ఏ దుష్టముఖం కానీ ఏ దొంగలు కానీ ఆ గొర్రెలు ఎత్తుకెళ్ళిపోకుండా కాపలా ఉండేది. దావీదుకి ఒకసారి ఆహారం దొరకలేని పరిస్థితి ఏర్పడింది. దావీదు తన దగ్గర ఉన్న సైనికుల్ని నాబాలు దగ్గరికి పంపించి, నాబాలు, మేము ఇలాగా దావీదు యొక్క సైనికులము, దావీదు దగ్గర మేము సైన్యంలో ఉంటున్నాము, మీరు కాపలా మీ గొర్రెల కాపలలో అడవిలో అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు మేము వారి కాపలా ఉన్నాము, మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, కొంచెం మాకు ఆహారం కొద్దిగా ఇవ్వండి అంటే దావీదు ఎవడో అసలు దావీదు ఎవడో నాకు తెలియదు. దేశమంతా తెలిసింది. సమూయేలు ప్రవక్త దావీదుని రాజుగా పరిశుద్ధ తైలంతో అభిషేకించాడు. అతడు యెష్షయి కుమారుడు, కరసాని వాడు, గొర్రెల కాపరి అందరికీ తెలుసు. కానీ దావీదు సైనికుల ద్వారా దావీదు ద్వారా నాబాలు మేలు పొంది నాబాలు అంటున్నాడు దావీదు ఎవడో నాకు తెలియదు అన్నాడు. దావీదుకి సమాచారం చేరవస్తే దావీదు కోపం వచ్చేసింది. అసలు నేను ఎవరో తెలియదు అన్న, నేను మేలే చేశాను, ఆ కీడెందుకు ఎదురవుతుందని చెప్పేసి దావీదు అసలు నాబాల్ని లేపేద్దామని చెప్పేసి సైన్యాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈ విషయము నాబాలు భార్య అయిన అబీగయీలుకి తెలిసిందన్నమాట. అబీగయీలు తెలిసి, అమ్మమ్మ ఇలాగా నాబాలు నీ భర్త దావీదు సైనికులు వస్తే ఇలా తిట్టి పంపించారు చూసాడు అని, దావీదేమో సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు మీ మీదకనంటే అబీగయీలు తెలివైన స్త్రీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన ఆత్మతో నింపబడింది. వెంటనే పరివారం తీసుకొని అక్కడ ఉన్న ఆహార పదార్థాలు అన్నీ తీసుకొని దావీదుకి ఎదురుగా వెళ్ళి, ప్రభువా తప్పు అయిపోయిందయ్యా, అయినా నీవే రాజువి, దేవుడిని రాజుగా అభిషేకించాడు, దయతో ఆ మొరటోడు మాటలేం పట్టించుకోగయ్యా అని చెప్పేసి దావీదుతో సమాధాన పడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ మొరటోడు హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. దావీదు ఎలా అవుతున్నాడని అంటే రక్తపాతం కలగకుండా, రక్తం చిందించబడకుండా దేవుడు అంటే శత్రువుని దేవుడే చూసుకుంటాడు. శత్రువుని ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయండి, పగ తీర్చుట నా పని. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనకు ఒకడే ఒక శత్రువు, అపవాదైన లూసిఫర్. అంతే, మానవులు ఎవరో మనకు శత్రువులు కాదు. పగ తీర్చుట నా పని అని దేవుడు అక్కడ అబీగయీలుకు ఆలోచన ఆత్మ నుంచి
వివేకంగా నడుచుకోవడం వల్ల సమాధానం అక్కడ సమకూర్చబడింది. ఉన్నామని మేము కలుగునుగాక. సమయం అయిపోయింది కనుక మనమందరము ప్రార్థనలోకి వెళ్దాం. ఆలోచన ఆత్మతో మనం నింపబడే వారిగా మనం ఉండాలి. అవును ప్రభువా, అయ్యా నీ ఆలోచన ఆత్మ మాకు దయచేయండి. అది ప్రార్థన ద్వారానే, వాక్యం ద్వారానే సాధ్యం. అందరము మోకరిద్దాం, అందరము మోకరించి ప్రార్థనలో ఉందాం. అయ్యా నీ ఆలోచన ఆత్మతో మనం నింపయ్యా. దేవుడు చాలా క్లుప్తంగా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడాడు. చాలా క్లుప్తంగా మాట్లాడాడు. మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో ఉన్నాము. దేవుడు తన వాక్యం ద్వారా అందరితో చాలా క్లుప్తంగా మాట్లాడాడు. మనం అందరం కూడా దేవుని యొక్క ఆలోచన ఆత్మతో మనం నింపబడాలి. ఏ పరిస్థితుల్లో, ఏ స్థితులు ఇది ఆషామాషి అభిషేకపు ప్రార్థన అయితే కాదు. దేవుడు ఒక ఆలోచన ఆత్మకంగా మనం నడిపిస్తున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పటి నుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నాను. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకంతో నన్ను నడిపిస్తున్నాడు. మరి వింటున్న వారికి మీకు ఎలా ఉందో తెలియదు, కానీ ఒక మంచి అభిషేకంతో దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. అవును ప్రభు, ఆలోచన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. ఆలోచన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆలోచన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా ఆలోచన ఆత్మతో మమ్మల్ని అభిషేకించాలి ప్రభు. ఆనాడు మోషేని అభిషేకించావు, దానియేలుని అభిషేకించావు, సొలొమోనుని అభిషేకించావు. అబీగయీలుకి ఆలోచన ఆత్మ దయచేసి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ వివేకాన్ని దయచేసావు ప్రభా. అయ్యా ఆలోచన ఆత్మతో, ఆలోచన ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు ప్రభా. మమ్మల్ని నింపు ప్రభా. అంటే అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతుండగా అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. స్తోత్రం. వందనాలు తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు కృపగల దేవా, వందనాలు ఆయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మ యొక్క 7 ఆత్మల గురించి మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. గడిచిన వారాల్లో ప్రభా యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేశాము. జ్ఞానాత్మ గురించి ధ్యానం చేశాము. వివేకాత్మ గురించి ధ్యానం చేశాము. ఈ రోజు ఆలోచన ఆత్మ గురించి ధ్యానం చేశాము ప్రభా. ఈ ఆలోచన ఆత్మ అభిషేకంతో ప్రభా మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ దేవా. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఈ నూనెను ప్రభా మీరు అభిషేకించండి ప్రభా. ఈ యొక్క తైలాన్ని పరిశుద్ధ తైలంగా మీరు అభిషేకించండి. ఈ తైలము పోయబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఆలోచన ఆత్మతో నింపండి. నీ ప్రణాళిక, నీ ఉద్దేశము, నీ చిత్తము వారి పట్ల ఏదై ఉందో దానికి అనుగుణంగా వారి జీవితము నడవబడటానికి కృప చూపించండి ప్రభా. ఆ మార్గంలో వారిని నడిపించండి. నీ ఆలోచనతో వారిని నింపండి ప్రభా. నీ ఆలోచనకు అనుగుణంగా వారి ఆధ్యాత్మికమైన జీవితం ఉండటానికి మీరు కృప చూపించి ప్రభా. ఈ ధైర్యం పోయబడుతున్న ప్రతి ఒక్కరిని నీ అభిషేకంతో నింపండి. నీ దైవికమైన హస్తము వారిపై నుంచి వారిని అభిషేకించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే అందరూ ప్రార్థన చేసుకోండి. దేవుడు ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక ద్వారా మనం నడిపిస్తున్నాడు. నీ ఆలోచన ఆత్మతో పరిచర్యలో మేము పరిచర్యలో ప్రభా సరైన నిర్ణయాలు తీసుకొని సరైన రీతిలో మేము నడువుటకు ప్రభా నీ ఆలోచన ఆత్మను మాకు దయచేయండి. ఆనాడు మోషేకు దయచేసిన ఆలోచన ఆత్మ, దానియేలుకు దయచేసిన ఆలోచన ఆత్మ, నీ ఆలోచన ఆత్మతో దావీదుకు దయచేసిన ఆలోచన ఆత్మను మాకు దయచేయండి ప్రభా. ఆలోచనకర్తమైన వాడు నీవేనైనా. నీ ఆలోచన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపి వారికి ఎదురవుతున్న క్లిష్టమైన పరిస్థితుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకొని నీ ప్రణాళిక నుంచి ప్రభా వారు తప్పిపోకుండా నీ ప్రణాళికలో వారు కొనసాగుతూ ప్రభా తద్వారా విజయాలు ప్రభా వారి జీవితంలో చవి చూసే కృపను ప్రతి ఒక్కరికి దయచేసేమని యేసు పరిశుద్ధ నామమున అభిషేకిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు నీ సన్నిధిలో కూడి నీ నామాన్ని ఇలాగ మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. 4వ అభిషేకపు ప్రార్థన, అభిషేకపు ఆరాధనలో నీ సన్నిధి నుంచి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి.
ప్రతి కుటుంబంలో నీ కార్యాలు జరుగును గాక నాయన. ప్రతి ఆటంకాలు తొలగిపోను గాక, ప్రతి అడ్డుగోడలు కూలిపోను గాక నాయన. శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి నాయన. అలాగే ప్రార్థన చేస్తున్నాం, అభిలాషను జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని మీరు బలపరచండి, తన ఆపరేషన్ విషయంలో మీరు మేలు చేయండి, కృప చూపించండి ప్రభా. శాంతం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యం మంది ఉన్నారు ప్రభా, మీరు ముట్టండి, స్వస్థత దయచేయండి ప్రభా. మీకు వందనాలు ఆయన. అలాగే సూర్యపాలెంలో జరుగుతున్న సువార్త కొడుకుని మీరు జ్ఞాపకం చేసుకొని మీ దాసు ఎలీషా గారిని మీరు బలపరిచి ఇవాళ రేపు జరగబోయే కొడుకుని నామానికి మహికరంగా మీరు జరిగించండి. అలాగే సాంసన్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపండి. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ఈ కాలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. అలాగే ప్రభా అయ్యా రూతమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి కుమార్తె గారి కుటుంబాన్ని, వారి కుమారుడి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. సత్యనారాయణ గారిని, వరలక్ష్మని, అలాగే తండ్రి ప్రభా చెల్లి రాజ్ కుమార్ని, ప్రభా అన్నయ్య సురేష్ని, కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కార్యాలు వారి కుటుంబాలు మీరు జరిగించండి. అలాగే ఆయా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మార్చి నెల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డనే మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయండి ప్రభా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా మీరు బలపరిచి వారు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయండి ప్రభా. ఈ 4 వారాలు నీ నామానికి భయంకరంగా మీరు జరిగించారు ప్రభా. ముందున్న 3 వారాల్లో కూడా నీ కృపను, నీ అభిషేకం నుంచి నీ నామానికి భయంకరంగా ప్రభా మీరు జరిగించు ప్రభా. మీ అద్భుత కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు సంఘంలో, పరిచర్యలో, మా కుటుంబాలన్నింటిలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి ఈ ఉదయకాల సమయంలో ఆయన పునరుద్ధాన ఆరాధనలో కూడి ఉన్న మనకును, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతరం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. అందరూ ఒక్కొక్కరు వందనాలు చెప్పుకోండి.